డెత్ నోట్ 12th ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ ఇది. లైట్ అయితే ఎల్తోటి కలిసి ఇన్వెస్టిగేషన్ లో జాయిన్ కావాలి అని ఫిక్స్ అవుతాడు. ఎల్ అయితే తనని తన టీమ్ లోకి అయితే ఇన్వైట్ చేస్తాడు. వాళ్ళు లైట్ కి అయితే చెప్పలేరు ఇంకో కీరా ఉన్నాడు అని. అక్కడ ఉన్న వాళ్ళందరూ లైట్ కి అయితే వాళ్ళ ఫేక్ నేమ్స్ అయితే చెప్తారు. దానికి లైట్ అయితే ఓహో ఇప్పటి నుంచి నా పేరు లైట్ అసాయి అని అయితే అంటాడు. ఆ కీరా పంపించిన ఆడియో టేప్స్ ని ఎల్ అయితే లైట్ కి ఇచ్చి వినమంటాడు. లైట్ అయితే ఆ వినడం అయితే స్టార్ట్ చేస్తాడు. లైట్ ఆ వింటూ తన మైండ్ లో ఇలా అయితే అనుకుంటాడు, ఈ ఎల్ నాకు ఇది కావాలనే వినిపిస్తున్నాడు, నన్ను ఇరికించాలనే చేస్తున్నాడు, నేను ఏ రెస్పాండ్ ఇస్తాడో చూసి నన్ను ఇరికిద్దామని చూస్తున్నాడు, తను ఇలా కావాలనే చేస్తున్నాడు, తనకు గాని నేను ఇప్పుడు ఏ రెస్పాండ్ ఇవ్వకపోతే తను ఇంకా 3 days లో చనిపోతాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తా ఉంటాడు. ఆ ఆడియో టేప్స్ ని లైట్ అయితే ఇలా చెప్తాడు, ఇప్పుడు ఉన్నది ఒక కీరా కాదు ఇద్దరు కీరాలని, ఇద్దరు కీరాలు ఉన్నారని నువ్వెలా అనుకుంటున్నావు అని ఎల్ అయితే అడుగుతాడు. దీనికి లైట్ ఏమంటాడంటే, మనం క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే స్టార్టింగ్ లో కీరా చంపింది కేవలం క్రిమినల్స్ ని మాత్రమే, అండ్ తనకి అడ్డొస్తున్న పోలీస్ ఆఫీసర్స్ ని కూడా చంపాడు, కానీ ఇప్పుడు జస్ట్ తనని తను ప్రూవ్ చేసుకోవడానికి నార్మల్ పీపుల్ ని కూడా చంపాడు. అలానే తను టీవీలో ఎల్ ఫేస్ ని టెలికాస్ట్ చేయమంటున్నాడు, ఇది ఆ కీరా అయితే అయ్యి ఉండడు, ఖచ్చితంగా ఇంకో కీరా ఉన్నాడు అని లైట్ అయితే అంటాడు. ఇదిని అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఎల్లు కూడా ఇలా అంటాడు, నేను కూడా ముందే గెస్ చేశా ఇంకో కీరా కూడా ఉండుంటాడని, అది కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను నీకు ఆ విషయం అయితే చెప్పలేను, ఇప్పుడు నువ్వు కూడా ఇంకో కీరా ఉన్నాడు అంటున్నావు కాబట్టి నిజంగానే ఇంకో కీరా ఉండుంటాడు. తర్వాత ఎల్ అయితే ఏమంటాడంటే, ఇప్పుడు మనం ఆ సెకండ్ కీరాకి ఫస్ట్ కీరా రిప్లై ఇస్తున్నట్టు ఒక రిప్లై అయితే పంపిద్దాం, ఫస్ట్ కీరానే రిప్లై పంపిస్తున్నట్టు ఒక ఫేక్ రిప్లై అయితే పంపించి మనం టీవీలో అయితే టెలికాస్ట్ చేద్దాం, లైట్ నువ్వు ఆ రిప్లై ని క్రియేట్ చేయి అని ఎల్ అయితే లైట్ కి చెప్తాడు. దానికి లైట్ అయితే ఏంటి నేను క్రియేట్ చేయాలి ఏం మాట్లాడుతున్నావు అని అయితే లైట్ అయితే అంటాడు. దానికి నువ్వే ఇప్పుడు మనకు పెద్ద టైం కూడా లేదు, నువ్వైతేనే కరెక్ట్ రిప్లై ఇవ్వగలుగుతావు. లైట్ తన మైండ్ లో ఇలా అనుకుంటాడు, ఈ ఎల్ ఇదంతా కావాలనే చేస్తున్నాడు, ఇందుకోసమే నన్ను పిలిపించుంటాడు అని అనుకుంటాడు. నువ్వే కదా రవి నువ్వు నేను పోతా అని అలా అనుకుంటేనే తన ఒక స్క్రిప్ట్ అయితే రాసి ఎల్కైతే ఇస్తాడు. అది చూసి ఎల్ అయితే స్క్రిప్ట్ బాగానే ఉంది, ఇక వాయిస్ రికార్డ్ చేయి, అది రికార్డ్ చేసి సకురా టీవీలో టెలికాస్ట్ అయితే చేస్తారు. అది టెలికాస్ట్ అయితే ఉంటది. ఇప్పుడు అందులో ఏం టెలికాస్ట్ అవుతుంది అంటే, నేనే నిజమైన కీరాని, ఇంతకు ముందు టెలికాస్ట్ అయిన ఆడియో టేప్ ఫేక్, అది ఫేక్ కీరా, కానీ మంచి మనుషులను ఎప్పుడు చంపాలనుకోలేను, నేను ఈ ప్రపంచంలో ఉన్న క్రిమినల్స్ అందరిని చంపి ఈ ప్రపంచంలో మంచి మనుషులను మాత్రమే ఉంచుదాం అనుకున్నా. అక్కడ ఫస్ట్ కీరా ఒక వాయిస్ టీవీలో టెలికాస్ట్ అవుతుంటే, ఇక్కడ సెకండ్ కీరా అయితే అది ఆమె పేరు మీసా, అది చూసి తనైతే చాలా హ్యాపీ అయిపోతుంది, కీరా తనకి రిప్లై ఇచ్చాడు అని. తను ఫస్ట్ కీరాకి ఇంకో రిప్లై పంపించడానికి అయితే రెడీ అవుతుంది. ఇంకొక రిప్లై అయితే తను పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి అయితే పంపిస్తుంది. ఆ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి ఆ రిప్లై వచ్చినాక పోలీస్ వాళ్ళు అయితే ఎల్లుకైతే ఆ రిప్లై అయితే పంపిస్తారు. ఆ రిప్లైలో ఏముంటుందంటే, కీరా థ్యాంక్ యూ సో మచ్, నువ్వు నాకు రిప్లై ఇచ్చినందుకు, నువ్వు ఏది చెప్తే నేను అదే చేస్తా, నేను నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తా అని అయితే అంటుంది. లైట్ అయితే తన మైండ్ లో ఇలా అనుకుంటాడు, చీ ఒక్క రిప్లై ఇవ్వగానే తను ఇలా రిప్లై ఇచ్చేసింది ఏంది, చీ ఈమా అయితే అనడు మామ, ఇలా ఇచ్చాడేంది, లొంగిపోయాడు ఏంది అని అయితే అంటాడు. ఆ రిప్లైలో ఏముంటది అంటే, నేను నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తా, నాకు తెలిసి నీ తన ఆ ఐస్ ఉండకుండొచ్చు, నా దగ్గర అయితే ఆ ఐస్ అయితే ఉన్నాయి అని అయితే అంటుంది. ఇదిని లైట్ అయితే షాక్ అయిపోతాడు, అసలు ఏంటి ఇది పబ్లిక్ లో షినిగామి ఒక ఐస్ గురించి మాట్లాడుతున్నారని. అది మన వెళ్ళేమో ఏంటి ఐసా, ఇది మన కోడ్ లాంగ్వేజ్ అని అయితే అనుకుంటాడు. ఆ వాయిస్ లో ఇంకేం వస్తుందంటే, మనం ఇద్దరం ఒకసారి కలుద్దాం, నీ షినిగామిని నాకు చూపించు, నా షినిగామిని నీకు చూపిస్తా, అలా నువ్వు కీరానో కాదో నాకు తెలుస్తుంది, నీకు కూడా నేను కీరానా కాదో నీకు తెలుస్తుంది, ఏంటి ఈ కీరా షినిగామి గురించి రివీల్ చేశాడు అని లైట్ అయితే అనుకుంటా ఉంటాడు. షినిగామి అనే పదం వినగానే ఎల్లైతే గట్టిగా అరుస్తూ సోపం మీకెంచి కింద అయితే పడిపోతాడు. షినిగామి ఒక పేరు వినగానే మన ఎల్లైతే చాలా భయపడిపోతాడు. భయపడుతూ ఇలా అంటాడు, ఇంత ముందు కొంతమంది క్రిమినల్స్ చనిపోయే ముందు షినిగామి గురించి రాశారు, కీరానే అలా రాయించాడు అని చెప్తాడు. షినిగామిస్ నిజంగానే ఉన్నాయా అని లైట్ అయితే అంటాడు. లేదు లేదు అసలు షినిగామిస్ ఉండే ఛాన్సే లేదు అని అయితే అంటాడు. మళ్ళీ వెనకాల నుంచి మన షినిగామి రియుక్కుంటాడు కదా, ఈ ఇక్కడ జరుగుతున్న డ్రామా అంతా చూస్తూనే ఉంటాడు. వాళ్ళ వెనకాలనే అసలుకి ఒక షినిగామి ఉంది మామ, కానీ వాళ్ళకి ఆ విషయం అయితే తెలియదు. ఇది చూసి కీరా అయితే ఇలా అంటాడు, ఒకటే కీరా ఇదంతా చేస్తున్నాడా అని. దీనికి లైట్ లేదు లేదు ఒక కీరా ఉండే ఛాన్సే లేదు, ఒక కీరానే ఉండుంటే రిప్లై మనకి ఎలా వచ్చింది, ఆ సెకండ్ కీరా ఎల్ టీవీలో టెలికాస్ట్ అయితే చంపేయాలనుకుంటున్నాడు, ఖచ్చితంగా ఇద్దరు కీరాలు అయితే ఉండుంటారు, అదిని అక్కడ ఉన్న వాళ్ళు అయితే ఈ ఇద్దరు కీరాస్ కి కనెక్షన్ అయితే ఉండుంటది. దీనికి మన ఎల్ అయితే ఇలా అంటాడు, లేదు లేదు వాళ్ళిద్దరికి అసలు కనెక్షన్ ఉండే ఛాన్సే లేదు, వాళ్ళు పంపించిన రిప్లై తోటి మనకైతే అర్థమవుతుంది ఆ సెకండ్ కీరా ఫస్ట్ కీరాని కలవాలనుకుంటున్నాడని అని ఎల్ అయితే అంటాడు. దానికి మన లైట్ అయితే ఇలా అంటాడు, హా ఎగ్జాక్ట్లీ నేను కూడా ఇదే చెప్పాలనుకున్నా, ఈ సెకండ్ కీరా వాళ్ళిద్దరు షినిగామిస్ ని ఒకరికొకరు చూపెట్టుకోవాలి అని అంటున్నాడు. అంటే కిల్లింగ్ పవర్, అంటే వాళ్ళిద్దరు ఒక కిల్లింగ్ పవర్ ని తను చూపించాలి అనేది అంటున్నాడు. దీనికి ఎల్లైతే ఇలా అంటాడు, ఇంతకీ షినిగామి అంటే ఏందో ఆ ఇద్దరు కీరాలకే తెలిసి ఉండాలి, అలానే తను ఇంకా ఏదో ఐస్ అంటున్నాడు, ఇది కూడా ఆ ఇద్దరు కీరాలకే అర్థమయ్యేది. మనం ఈ ఆడియో టేప్ ని ఈ రోజు ఈవినింగ్ సకురా టీవీ ఛానల్ అయితే టెలికాస్ట్ చేపిద్దాం, అంటే ఇది చూసి అన్న ఫస్ట్ కీరా కొంచెం రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంటదని, మనకు కూడా అలానే కొంచెం దొరికే ఛాన్స్ కూడా ఉందని. తను అలా అన్నాక వాళ్ళ టీం వాళ్ళు అయితే తను కావాలనే రెస్పాండ్ ఇవ్వకపోతే ఏం చేస్తామని అంటాడు. దీనికి ఎల్లైతే ఇలా అంటాడు, లేదు లేదు ఈ సెకండ్ కీరా ఏవేవో సీక్రెట్స్
సీక్రెట్స్ ని రివీల్ చేస్తున్నాడు. ఫస్ట్ కిరా ఎలాగైనా సరే ఈ సెకండ్ కిరా రివీల్ చేసేటి ఆపాలనుకుంటాడు. ఎందుకంటే ఈ సెకండ్ కిరా వల్ల ఫస్ట్ కిరా కూడా దొరికిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక దీని గురించి ఆ ఇద్దరు కిరాలకే వదిలేద్దాం. ఇప్పుడు ఆ సెకండ్ కిరా ఎవరో మనం కనిపెట్టాలి. ఇక్కడ మరోవైపు సెకండ్ కిరా అయిన మీసా ఫోటో షూట్ కి అయితే వెళ్తుంది. ఇక తను చాలా అలసిపోయి వచ్చి ఇంటికి వచ్చి పండుకుంటుంది. మీసా తోటి ఉన్న షినిగామి పేరు రెమ్. మీసా అయితే రెమ్ ని ఇలా అంటుంది, ప్రతి షినిగామి దగ్గర ఒక్క డెత్ నోటే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు మనిషికి డెత్ నోట్ ఇవ్వాలనుకుంటే వాళ్ళ దగ్గర రెండు ఉండాలి. ర్యూక్ కిరాకి డెత్ నోట్ ఇచ్చే ముందే తను షినిగామి కింగ్ ని ఫూల్ చేసి ఇంకో డెత్ నోట్ ని తీసుకుని ఉంటాడు. మరి నీకెలా దొరికింది ఇంకో డెత్ నోట్ అనేది అడుగుతుంది. దీనికి రెమ్ అయితే ఇలా అంటుంది, షినిగామి కింగ్ ప్రతిసారి ఫూల్ అవ్వడు. నీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు ఉన్న షినిగామిస్ అన్నిట్లో కొన్ని షినిగామిస్ మాత్రమే ఇంకో షినిగామి ఎలా చంపాలి అనేది తెలుస్తుంది. అది నాక మీసా ఏమంటదంటే, అంటే నువ్వు ఇంకో షినిగామిని చంపి డెత్ నోట్ తీసుకున్నావా అని. దీనికి ఆ షినిగామేమో లేదు నాకు ఇంకో షినిగామిని ఎలా చంపాలనో తెలుసు కానీ నేను చంపి ఆ షినిగామి దాని నుంచి డెత్ నోట్ అయితే తీసుకోలేను, కానీ వేరే షినిగామి చనిపోయేటప్పుడు నేను అక్కడనే ఉన్నాను. అది నా మీసానేమో ఏంటి కాస్త క్లియర్ గా చెప్తావా అనేది అంటుంది. ఇక ఆ షినిగామి రేమ్ అసలు ఏం జరిగిందో చెప్పడం అయితే స్టార్ట్ చేస్తాడు. జెలస్ అనే ఒక షినిగామి ఉండేవాడు. ఆ షినిగామి ఎప్పుడు ఒక అమ్మాయిని చూస్తూ ఉండేవాడు. తను ఆ అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమించాడు. ఏం జరుగుతుందిరా ఇక్కడ. ఎప్పట్లానే తను ఆ అమ్మాయిని చూస్తుంటే ఒక రోజు రాత్రి ఎవరో తనని ఏడిపించబోతారు. ఆ అమ్మాయికి అసలు ఏం చేయాలనో అర్థం కాదు. అదంతా చూస్తున్న జెలస్ ఇంకేం మాత్రం ఆలోచించకుండా ఆ అమ్మాయిని కాపాడడానికి తనని ఏడిపిస్తున్న అబ్బాయి పేరు డెత్ నోట్ అయితే రాసేస్తాడు. అక్కడనే ఆ అబ్బాయి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు. జెలస్ ఒక షినిగామి అసలు ఏం చేయకూడదు అదే చేశాడు. షినిగామి విధి ప్రకారం నడుచుకోవాలి. ఒక పర్సన్ పేరు డెత్ నోట్ ఎప్పుడు రాయాలనో విధి డిసైడ్ చేస్తుంది. కానీ జెలస్ విధికి వ్యతిరేకంగా ఒక పర్సన్ పేరు డెత్ నోట్ అయితే రాశాడు. తను అలా చేయడం వల్ల తన బాడీలో ఒక చిన్న పార్ట్ కూడా కనిపించకుండా మాయమయ్యి చనిపోయాడు. రెమ్ అప్పుడు అక్కడనే ఉండు. ఆ డెత్ నోట్ కూడా అక్కడనే ఉంది. రెమ్ ఆ డెత్ నోట్ అయితే తీసుకుంటుంది. అదే డెత్ నోట్ ని మీసాకైతే ఇస్తుంది. ఇదంతా అయినా మీసా అయితే ఇలా అంటుంది, అంటే జెలస్ కనుక ఆ అమ్మాయి ప్రేమలో పడకపోయి ఉంటే తను ఇంకా బతికి ఉండేవాడు, ఆ డెత్ నోట్ నాకు దొరికేది కాదు. సో ఒక షినిగామిని చంపేయాలంటే తను మనతోటి ప్రేమలో పడాలి. అలా అని రెమ్మునైతే నేనంటే నీకు ఇష్టమా అని రెమ్మునైతే అడుగుతుంది. దీనికి రెమ్ అయితే నాకు ఇప్పుడేం చావాలని లేదు అనేది అంటాడు. అలానే బెడ్ పైన వండుకొని నేను అతి త్వరలో కిరాని కలవబోతాను అయితే అనుకుంటా ఉంటది. మరోవైపు లైట్ తను ఎప్పుడు వెళ్లే హోటల్ కి వెళ్ళి అక్కడ కూర్చొని కాఫీ తాగుతూ సెకండ్ కిరా గురించి ఆలోచిస్తా ఉంటాడు. తను సెకండ్ కిరా గురించి ఆలోచిస్తుంటే అప్పుడు ఒక అమ్మాయి అక్కడికి వచ్చి కూర్చుంటుంది అతని వెనకాల. ఆ అమ్మాయి ఎవలో కాదు మీసాని. ఇక్కడ లైట్ ఏమో అసలు సెకండ్ కిరా ఎవరు, తను ఎలా ఉంటాడు, అసలు ఎక్కడ ఉంటాడు అని ఆలోచిస్తా ఉంటాడు. ఇక్కడ పక్కనేమో మీసా అసలు నువ్వు ఎక్కడున్నావు కిరా, అసలు నువ్వు ఎలా ఉంటావు, ఎలాంటి వాడివి అని ఆలోచిస్తా ఉంటుంది. ఏ మాటగా మాట మామ, కానీ మీసా అయితే బాగుంది కదా. సో ఇంతతోటి 12th ఎపిసోడ్ అయిపోయింది. సో ఈ వీడియో కింద ఈ వీడియో నచ్చిన లైక్ కొట్టండి. ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.